Kindly subscribe this channel to enjoy more collection of moral stories. పచ్చని పందిరి గుండా సూర్యకాంతి వడపోసి పువ్వుల సువాసనతో నిండిన మంత్రముగ్ధమైన అడవి హృదయంలో పాలి అనే సజీవ చిలుక నివసించింది. పాలి తన శక్తివంతమైన ఈకలకు మరియు చెట్లలో ప్రతిధ్వనించే ఆమె అంటూ నవ్వులకు ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుత అడవిలో పాలీకి ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు, రోసీ ది రాబిట్ మరియు బెన్నీ ది బ్లూబర్డ్. ఒక ఎండ రోజు పాలి, రోసీ మరియు బెన్నీ అడవి గుండా ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. వారు లోతుగా వెళ్ళినప్పుడు స్నేహితులు వికసించే పువ్వులు మరియు ఎత్తైన చెట్లతో చుట్టుముట్టబడిన నిర్మలమైన క్లియరింగ్ను ఎదుర్కొన్నారు. గాలి తేనెటీగల సున్నిత ధ్వనులతో నిండి ఉంది, సంతోషకరమైన సాహసానికి సరైన వాతావరణాన్ని సృష్టించింది. ముగ్గురు అన్వేషిస్తున్నప్పుడు వారు ఒక గంభీరమైన ఓక్ చెట్టు నీడ క్రింద ఒక హాయిగా ఉన్న ప్రదేశంలో పొరపాట్లు చేశారు. ఇది నాచుతో మృదువైన కార్పెట్ను కలిగి ఉంది. ఇది విశ్రాంతి తీసుకోవడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి సరైనది. పాలి, ఆమె చురుకైన చిలుక కావడంతో వారు తమ దినచర్యలకు దూరంగా స్వచ్ఛమైన ఆనందాన్ని పొందాలని సూచించారు. స్నేహితులు సమయాన్ని వృధా చేయలేదు. బెన్నీ ఉల్లాసమైన ట్యూన్ని ఈలలు వేయడం ప్రారంభించాడు, రోసీ ఉల్లాసంగా తిరిగాడు. పాలి తన శక్తివంతమైన ఈకలతో తన రెక్కలను ఎగరేసింది, అప్పటికే మంత్రముగ్ధులను చేసే దృశ్యానికి రంగును జోడించింది. కలిసి వారు ఇతర అడవులలోని జీవులను ఆకర్షించే మాయా వాతావరణాన్ని సృష్టించారు. ఈ ఉల్లాసంలో చేరిన మొదటి వ్యక్తి రికీ ది రకూన్. అతని ఉల్లాసభరితమైన చేష్టలకు పేరుగాంచాడు. అతను రంగురంగుల బెర్రీల సేకరణను తీసుకువచ్చాడు, మరియు త్వరలో అందరూ సంతోషకరమైన విందును పంచుకున్నారు. స్నేహితులు నవ్వుతూ, కబుర్లు చెప్పుకుంటూ వనభోజనాల మాధుర్యాన్ని ఆస్వాదించారు. వారి మధ్య విభేదాలకు అతీతమైన బంధాన్ని సృష్టించారు. రోజు గడిచే కొద్దీ మరిన్ని అడవులలోని జీవులు సమావేశానికి చేరాయి. ఉడుతలు విన్యాసాలు ప్రదర్శించాయి, సీతాకోకచిలుకలు దృశ్యానికి ఆకర్షణను జోడించాయి, మరియు తెలివైన ముసలి గుడ్లగూబ కూడా పైన ఉన్న తన పెర్చ్ నుండి ఆమోదం కోసం నినాదాలు చేసింది. నవ్వు, సంగీతం మరియు కరకరలాడే ఆకుల శ్రావ్యమైన సింఫొనీతో అడవి సజీవమైంది. సంతోషకరమైన వేడుకల మధ్య సమీపంలోని చెరువు నుండి పిరికి తాబేళ్ల గుంపును చూడటం పాలి గమనించింది. వారి సంకోచాన్ని గుర్తించిన పాలి, ఆమె స్నేహపూర్వక స్వభావంతో వారిని చేరమని ప్రోత్సహించింది. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా తాబేళ్లు ఉద్భవించాయి. వారి నెమ్మదిగా మరియు స్థిరమైన నృత్యంతో ఉత్సవాల్లో చేరాయి. సూర్యుడు అస్తమించడం ప్రారంభించాడు, మంత్రముగ్ధమైన అడవిపై వెచ్చని, బంగారు కాంతిని ప్రసరించాడు. బెన్నీ, బ్లూబర్డ్ ఒక లాలీ పాడటం ప్రారంభించింది, మరియు అడవులలోని జీవులు ఒక్కొక్కటిగా విశ్రాంతి తీసుకోవడానికి తమ హాయిగా ఉండే ప్రదేశాలను కనుగొన్నాయి. ప్రశాంతమైన రాత్రిలో అడవి తమను కౌగిలించుకోవడంతో స్నేహితులు ఓక్ చెట్టు కింద సేదతీరారు. రాత్రి ఆకాశం విప్పుతున్నప్పుడు టెస్సా అనే తెలివైన ముసలి తాబేలు స్నేహితులతో విలువైన పాఠాన్ని పంచుకుంది. టెస్సా మంత్రించిన అడవిలో సామరస్యం మరియు ఐక్యత యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడింది. ప్రతి జీవి దాని ప్రత్యేక లక్షణాలతో వారి ఇంటిని అసాధారణంగా మార్చే మాయా సమతుల్యతకు దోహదపడింది. పాలి, రోసీ మరియు బెన్నీ తమ సంతోషకరమైన రోజు మరపురాని జ్ఞాపకాలను సృష్టించడమే కాకుండా అడవిలో స్నేహ బంధాలను బలపరిచిందని గ్రహించి శ్రద్ధగా విన్నారు. టెస్సా యొక్క జ్ఞానం లోతుగా ప్రతిధ్వనించింది, మరియు స్నేహితులు తమ అటవీ ప్రాంతంలో ఐక్యత మరియు ఆనందాన్ని పెంపొందించడాన్ని కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు. తరువాతి రోజుల్లో పాలి, రోసీ మరియు బెన్నీ ఆనందం మరియు స్నేహం యొక్క స్ఫూర్తిని వ్యాప్తి చేయడం కొనసాగించారు. జీవులు తమ సంఘాన్ని అసాధారణంగా తీర్చిదిద్దిన విశిష్ట లక్షణాలను సంబరాలు చేసుకుంటూ ఒకరికొకరు భిన్నాభిప్రాయాలను స్వీకరించినందున మంత్రముగ్ధులను చేసిన అడవి కొత్త సామరస్యంతో వర్ధిల్లింది. కాబట్టి మంత్రముగ్ధమైన అడవి మధ్యలో పాలి, రోసీ మరియు బెన్నీ యొక్క ఆనందకరమైన అనుభవం ప్రతిష్టాత్మకమైన కథగా మారింది. వారి కథలోని నైతికత చెట్ల ద్వారా ప్రతిధ్వనించింది. ఐక్యత, స్నేహం మరియు వైవిధ్యం యొక్క వేడుకలో నిజమైన మేజిక్ వర్ధిల్లుతుంది.